నాన్న వెంటే సర్కార్ బడికి పనిచేసే పాఠశాలలోనే పిల్లల్ని చదివిస్తున్న ఉపాధ్యాయులు ఇతరులకు ఆదర్శంగా పలువురు గురువుల పంత. గవర్నమెంట్ సూపర్ టీచర్లు సూపర్ మంచి పని. ప్రైవేట్ పాఠశాల ప్రభావంతో నిన్న ఒకటి చూసిరో లేదో, నిన్న మొత్తం తండాలకు ప్రైవేట్ స్కూళ్ళ బస్సులను కూడా బహిష్కరించేస్తున్నారు. ఇగో గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలని చెప్పి, అసలు మా ఊర్లకే రావద్దు ప్రైవేట్ బడులు అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాలలో ప్రైవేట్ స్కూళ్ళను రానియట్లేదు. గవర్నమెంట్ స్కూళ్ళలోనే చేర్పిస్తామన్న గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్లు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సౌకర్యాలకు కూడా ప్రభుత్వం ఈసారి ఏర్పాటు చేసింది కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులారా, ప్రభుత్వ అధికారులారా, తర్వాత ప్రజాప్రతినిధులారా అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించండి. ఒకసారి ప్రభుత్వ పాఠశాలలకు చేర్పించడానికి ఒక గ్రామం ఊళ్ళే ప్రైవేట్ బస్సునే రాడిస్తలేదు మొత్తం. ఒకసారి చూడండి. ఎల్లమ్మతండ ప్రజలు ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆపుతున్నారు. పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి, ప్రభుత్వ పథకాలు వస్తున్నటువంటి ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్న దృశ్యం ఎల్లమ్మ తండలో చూస్తున్నాం. ఎల్లమ్మ తండలో అనేక దృశ్యాలు ఇప్పుడు అనే ప్రైవేట్ స్కూల్ మొత్తం ఆపడం జరిగింది. గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ బడిలోనే పంపించాలి, ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలని చెప్పేసి అంకిత భావంతో అక్కడ వస్తున్నట్టు ఒక ప్రైవేట్ స్కూల్ పాఠశాల బస్సులను మొత్తము రోడ్డుపై నిలిపివేయడం జరిగింది. ఈ యొక్క చైతన్యము, ఈ యొక్క ఎల్లమ్మ తండలో జరుగుతున్న దృశ్యాలు చైతన్యం అనేది ప్రతి గ్రామంలో రావాలి. పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుకోలేక వాళ్ళ యొక్క విధానం చాలా గొప్పది. ఈ ఇట్లా మీ గ్రామాలలో కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపిరి, బెటర్ అది. రైట్గా ప్రైవేట్ పాఠశాలల ప్రభావంతో సర్కారు బడులకు విద్యార్థులు అంతంత మాత్రంగా వస్తున్న రోజులు ఇవి. చిన్న పల్లెల్లోనూ కాన్వెంట్ల హవా నడుస్తుంది. ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని రప్పించేందుకు కొన్నేళ్లుగా అటు సర్కారు ఇటు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. తాము పనిచేసే బడుల్లో తమ పిల్లల్ని చదివించకపోతే మిగిలిన పిల్లలు ఎందుకు వస్తారన్న ఉద్దేశంతో కొందరు ఉపాధ్యాయులు చొరవ చూపారు. పరిస్థితిని బట్టి తాము పనిచేసే బడిలోనో లేక పక్కనే ఉన్న మరో ప్రభుత్వ పాఠశాలలోనో తమ పిల్లల్ని చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఈ టీచర్లందరికీ హ్యాట్సప్. గ్రేట్. అసలు ద్విచక్ర వాహనంపై ఇద్దరు పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఈయన పేరు వడ్లకొండ వీరేందర్. మహబూబాబాద్ జిల్లా నరసోలపేట మండలం పడమటిగూడెం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కుమార్తె మహాశ్రీ 9వ తరగతి, కుమారుడు మహీన్ 7వ తరగతిలను 1 నుంచి 5 తరగతుల వరకు తన పాఠశాలలోనే చదివించారు. 6వ తరగతి నుంచి అదే గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2 పక్కపక్కనే ఉండడంతో ఆయన పిల్లలను ఉదయం తనతో పాటు తీసుకెళ్లి తిరిగి సాయంత్రం తీసుకొస్తున్నారు. బాధ్యత గల ఉపాధ్యాయుడిగా వీరేందర్ ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్తా ఉన్నారు. సో ఇది కరెక్ట్, కానీ ఆ హెల్మెట్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే తీసిరేమో కావచ్చు. కానీ సో మంచి పని చేస్తా ఉన్నారు. ఇట్లా చేయడం వల్ల మంచి జరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.